నమస్తేనండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ నేను చెప్తున్నటువంటి కొన్ని కొన్ని రాశులలో జన్మించినటువంటి వారు ఎక్కువగా వీరికున్నటువంటి అప్పులే వీళ్ళని ఎక్కువగా సతమతం చేస్తాయి. చాలా మందికి రుణ బాధలు ఎక్కువగా అంటే నేను ఇప్పటివరకి చూసినటువంటి వాళ్ళలో రుణం ఎక్కువగా కలుగుతుంటాయండి ఈ రాశులకి. మీరు దయచేసి ఈ వీడియో పూర్తి చివరి వరకు చూడండి. ఎందుకంటే ఏదన్నా విషయం చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని భయపడిపోతున్నారు. అయ్యో! ఎందుకు లేని ఈ తలనొప్పి ఎందుకు? ఆయన ఏదో చెప్తే నేను మనసులో పెట్టుకొని నాకు ఇబ్బంది పడతా. కాదండి. ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే. ఆ సమస్య నుండి ఎలా బయటపడతామని మాత్రం తెలుసుకోవాల్సిందే. మనిషిని చూడగానే అయ్యో! ఈయన అన్నీ తప్పుగా చెప్తున్నాడు, రివర్స్‌గా మాట్లాడుతున్నారని అట్లా అనుకోవద్దండి. ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఏ సమస్యనైనా పరిష్కరించేటువంటి సత్తా అనేది కూడా మనిషికి ఉంటదండి. కంపల్సరీ ఉంటది. నేను ఒకటే చెప్తున్నాను, సూటిగా చెప్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు గానీ నేను చెప్పేది ఒకటే విషయం. ఈ రోజులలో డబ్బున్నటువంటి వాడికే విలువ. డబ్బు లేకపోతే అసలు మనల్ని గంజిలో ఈగని తీసేసినట్టు తీసి పడేస్తారు సమాజం. ఎవరైనా అంతే డబ్బుంటేనే. ఈరోజు ముఖేష్ అంబానీ ఎవరండి? ముఖేష్ అంబానీ ఎవరు? ప్రపంచ కోటీశ్వరుడేనా? ప్రపంచంలో టాప్ 10లో ఏదో ఉన్నట్టు. ఈ రోజులో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఆర్టిస్టులను, సినిమా హీరోలను, సంగీత విద్వాంసులను, క్రికెట్ ప్లేయర్లను, రాజకీయ నాయకులను తన ఇంటి గుమ్మానికి తెచ్చుకున్నాడు. దేనికండి? ఏం పని పాట లేక మనవాళ్ళు ఏం పోలేదండి. అతని దగ్గర డబ్బు ఉంది. మీ ఇంటికి రారు, నా ఇంటికి వస్తారా? చెప్తున్నాను, పెద్ద పెద్ద హీరోలు మా ఇంటికి వస్తారా? ఉదాహరణకి ఎక్కడో ఏదో ప్రపంచ దేశంలో ఎక్కడో ఉన్నటువంటి పెద్ద పెద్ద బాక్సర్స్ కానీ, ఇది ఆర్ట్ డైరెక్టర్లు కానీ, డైరెక్టర్స్ కానీ, మ్యూజిక్ ఆర్టిస్టులు కానీ, పెద్ద పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖేష్ అంబానీ ఇంట్లో లైన్ కట్టుకొని కూర్చున్నారు. ఎందుకండి? ఎందుకు ఆయనకంత ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నారు ప్రపంచ దేశాలు మొత్తం కూడా? సంపాదన, డబ్బు ఉన్నటువంటి వాడికే అలాంటి ప్రయోజనం ఉంటుంది. మనల్ని పిలిస్తే ఎవరైనా వస్తారా? మనం పిలిస్తే వస్తారా? జబర్దస్త్లో నటించినటువంటి ఆర్టిస్టులు కూడా మన దగ్గరికి రారు. అదే నా దగ్గర ₹1,00,00,000 డబ్బు ఉన్నప్పుడు మేము అందరికీ సమానంగా పనిచేస్తాను రండి అంటే ఎలా వస్తారో చూసుకోండి. డబ్బు. అందుకే ఈ చాలా మంది అంటుంటారు డబ్బుతో కాదు, మంచి మనసు ఉండాలి, మంచి జీవితం అంటే డబ్బుతో ప్రతి పని కాదు అని అంటారు. కానీ డబ్బుతోనే అన్నీ అవుతాయి. ఇది కలియుగం అండి. ఇది సత్యయుగం కాదు. ఇది సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. ఇది కలియుగం. ఇది ఒక్క పాదం మీద నడుస్తుంది. నువ్వు డబ్బులు ఇస్తానంటే ఏదైనా చేస్తారు అదే. అవునండి. ఎన్నో మన పేపర్లలో చూడట్లేదా? ఎన్నో వీడియోలు చూడట్లేదా? డబ్బు కోసం సొంత తల్లిదండ్రులను చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఆస్తుల కోసం తోడబుట్టిన వాళ్ళని కూడా చంపేసిన వాళ్ళు ఉన్నారు. ఎస్, నిజం అండి. ఇది నిజం. ఇది కలియుగం. ఈ కలియుగంలో మనం నిలదొక్కోవాలంటే మనం డబ్బు సంపాదించక తప్పదు. నేను చెప్తున్నటువంటి రాశులైనటువంటి కర్కాటక రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, మిథున రాశి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఎప్పుడు కూడా అప్పులతో సతమతం అవుతూ ఉంటారండి. ఎక్కువగా నేను చూసింది అది. అసలు దీనికి అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళ బర్త్ నెంబరు ప్రాబ్లం ఉండి, డెస్టినీ నెంబరు, మిత్ర సంఖ్య, సరి సంఖ్య, బేసి సంఖ్య అండ్ శత్రు సంఖ్యలుగా మారడం వల్ల వారికి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. డెస్టినీ నెంబర్ల మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత వాళ్ళకు నడిచేటువంటి దశలు కానీ, అంతర్దశలు కానివ్వండి, వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం చాలా డౌన్ఫాల్లో ఉండడం వల్ల కానీ ఈ సమస్యలు వస్తుంటాయి. అదేవిధంగా వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహచార స్థితిగతులు, ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచార బలం కరెక్ట్గా లేకపోవడం వల్ల కొందరికి ఏలినాడు శని ప్రభావం ఉంటుంది. ఏలినాడు శని ప్రభావం ఉంటే అసలు ఏం జరగదు. ఏం చేసినా కూడా సక్సెస్ కాలేము. ఏలినాడు శని ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశి వారికి, మకర రాశి వారికి, మీనరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది. అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి అయితే, అష్టమ శని కర్కాటక రాశి వారికి నడుస్తుంది. దీనివల్ల ఎంత పోగొట్టుకుంటాం అంటే అంత అన్ని పోగొట్టుకుంటూనే ఉంటాం. డబ్బులు అసలు ఒక్క పైసా మిగులుబాటు ఉండదు. వ్యాపారంలో నష్టాలు జరుగుతుంటాయి. ఆర్థికంగా నిలదొక్కోలేము. ఎంత కష్టపడి పనిచేసినా ఒక్క పైసా ఇంట్లో నిలబడదు. సంపాదించేవాడు బాగా సంపాదిస్తున్నాడు, నాకేం కర్మరా బాబు, దేవుడు అసలు వాళ్ళ వైపే ఉన్నాడా, నా వైపు లేడా అంటాం, అనుకుంటాం. ఆ రేంజ్కు మనం ఎదుగుతాం. అదే ఏంటి, భగవంతుడు ఉన్నాడా లేడా? అసలు సంపాదించిన వాడు ఏదో అన్యాయంగా అక్రమంగా సంపాదించే వాడే పైకి వస్తున్నాడు. మేము ఇంత నిజాయితీగా కష్టపడి సంపాదిస్తున్న ఒక పైసా మిగలట్లేదని అనుకుంటారు.
వాడికి అదృష్టం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు 270 degrees పైన ఉండొచ్చు వాడికి, అందుకే ఎదుగుతూ ఉండొచ్చు. నీ తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు 80 degrees 90 degrees ఉంటే అన్ని అప్పులు అప్పులు అప్పులు. మనకు నెలకు 10,000 లక్ష రూపాయలు వస్తాయి. నెల రాగానే ఆ లక్షకు ఇంకో 50,000 60,000 డబ్బులు తీసుకొచ్చి కట్టి దానికి ఇంకా ఎక్స్ట్రా కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. నా దగ్గరకు వచ్చిన చాలా మంది చెప్తున్నాను. ఒకతను నా దగ్గరికి, ఒక గవర్నమెంట్ టీచర్ నా దగ్గరకు వచ్చాడు. సార్, నేను ఒక విషయం చెప్తాను, మీరే వినండి, ఏది న్యాయమో అన్యాయమో నాకు చెప్పండి, అసలు ఏంటి నా పరిస్థితిలో మీరే చెప్పండి. నేను నా ఫ్రెండు ఇద్దరం టీచర్లుగా ఒకే కాడ అపాయింట్మెంట్ అయ్యాం. అతనికి ఒకడు వచ్చింది, నాకు ఒకటి జాబ్ వచ్చింది, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఈరోజు చూస్తే వాడు పిల్లలు విదేశాలలో చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులకి సపోర్ట్గా వాళ్ళు సంపాదిస్తూ వాళ్ళ నాన్నగారికి ఇస్తున్నాడు. వాళ్ళకు ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కొనుక్కున్నారు, స్థలాలు కొనుక్కున్నారు, సొంతంగా మంచిగా ఉన్నతంగా జీవిస్తున్నారు. రేపో మాపో రిటైర్మెంట్ అయితే వీళ్ళు కూడా అక్కడికి తీసుకెళ్లాలని, పిల్లలు వీళ్ళని కూడా తీసుకెళ్లి అక్కడనే ఉంచుకోవాలని చూస్తున్నారు. కోటీశ్వర్లు అండి, 1 కోటి సంపాదించారు. మేమిద్దరం ఉద్యోగంలో చేరినప్పుడు వాడికేం లేదు, నాకేం లేదు. ఈరోజు చూస్తే నాకు ఉండడానికి ఇల్లు లేదు, వాడికి అన్ని ఉన్నాయి. ఇదేం కర్మ సార్, నేనేం చేశాను? నాకు ఒక చిన్న తాగుడు, ఒక సిగరెట్ కానీ, ఒక స్మోక్ చేయడం కానీ, ఒక్కపొడి కూడా నోట్లో వేసుకుని అలవాట్లేదు. నాకు ఏ అలవాటు లేకున్నా నాకు దరిద్రం ఇలా ఎందుకు ఇబ్బంది పడుతున్నా? నా పిల్లలు అనామకులు అయిపోయారు, వాడికి చదువు అవ్వట్లేదు. వాడికి ఎప్పటికీ ప్రతి నెల జీతం రాగానే ఎవరి వాళ్ళకు పంచడం అయిపోతుంది. ఇంకా నేను సంపాదించేది సార్, ఇప్పటికీ సర్వీసు రిటైర్మెంట్ కూడా దగ్గరకు వస్తున్నాను. ఎందుకు నాకు జీవితం ఇట్లా ఇచ్చాడు భగవంతుడు? నేను చేసిన తప్పేంటి అని అతను నాతో చెప్పారు. జన్మ జాతకంలో స్వల్ప దోషాలు కనుక ఉంటే చాలా వరకు నష్టాలు జరుగుతాయండి. ఎక్కువగా పెద్ద మొత్తంలో నష్టాలు జరుగుతాయి. ఈవెన్ ఒక విషయం చెప్తాను చూడండి, అదృష్టం అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇద్దరిని నేను సికింద్రాబాద్ బస్ స్టాండ్ నుండి అమీర్పేటకు వెళ్ళాలని చెప్పేసి ఇద్దరిని ఒకే టైంలో పంపించాను. మీరు ఎలానైనా వెళ్ళండి, మీరు ట్రైన్లో వెళ్తారా, మెట్రో ట్రైన్లో వెళ్తారా, బస్సులో వెళ్తారా, కార్లో వెళ్తారా, నడిచి వెళ్తారా, వెహికల్ మీద వెళ్తారా, మీ ఇష్టం. కానీ నాకు కావాల్సింది ఏంటంటే స్పీడ్గా త్వరగా వెళ్ళాలి. మీకు కావాల్సిన డబ్బు ఇస్తున్నాను, మీకు 10,000 రూపాయలు ఇచ్చాను, మీరు ఎలా అయినా వెళ్ళండి, కార్లో వెళ్ళండి, బస్సులో వెళ్ళండి, ఎలా అయినా వెళ్ళండి, కానీ తొందరగా రావాలి అని ఇద్దరిని పంపించానండి. ఇద్దరిట్లో మనం ఎంత స్పీడ్గా వెళ్ళినా కొందరికి ఏంటంటే ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు మనకు సిగ్నల్ పడదు. ఇతను వెళ్ళిన తర్వాత రెడ్ సిగ్నల్ పడింది, ఇక్కడ 2-3 నిమిషాలు ఆగాడు, అతను ఫాస్ట్గా దూసుకెళ్ళిపోయాడు. ఇతను వెళ్ళిన తర్వాత అక్కడ రాస్తారోకు జరిగింది, ఇతను ఇక్కడే ఉన్నాడు, అతను వెళ్ళిపోయాడు. అంటే చూడండి, ఇక్కడ విషయం తెలుసుకోండి. అంటే దురదృష్టం, కాలమానం ఒకటే, మనుషులను తొందరగానే పంపించాం, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని విధాలుగా మనం చేసి పంపించాం. కానీ అదృష్టం అనేది ఒకటికి ఒకలా ఉంది, ఒక్కొక్కలాగా ఉంది. తద్వారా ఏంటంటే అదృష్టవంతుడు ఎప్పుడైనా స్పీడ్గా వెళ్ళిపోయాడో అక్కడ విజయకేతనం వేగేశాడు, దురదృష్టం అనేవాడిని పట్టి పీడిస్తూనే ఉంది. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో మనుషులలోనే. అందుకే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదండి, జీవితంలో అద్భుతంగా ముందుకు రావాలంటే మన పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం సమకూర్చుకోవాలి, మంచి డిగ్రీస్లో పెట్టుకోవాలి. ఇది కమర్షియల్గా మాట్లాడుతున్న మాటలు కాదు, నిజం, రియాలిటీ చెప్తున్నాను. ఎంతో మందికి, ఎన్నో లక్షల కుటుంబాలకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా, రుణ బాధల నుంచి బయటపడే విధంగా, ఆర్థిక సమస్యల నుండి నిలదొక్కునే విధంగా, సొంత గృహ నిర్మాణము, వాహన రంగంలో మంచి స్థాయి ఎదగడానికి, విదేశాల్లో చదువుకుని బాగా సంపాదించడానికి ఎన్నో రకాలుగా నేను నేమ్ కరెక్షన్స్ ఇస్తూనే ఉన్నాను. ఇప్పటికీ నా క్లయింట్స్ దేశ విదేశాలలో ఎక్కడెక్కడున్న, ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడో ఉన్నారు. వారందరూ కూడా నేమ్ కరెక్షన్ చేసుకొని చక్కగా నేమ్ కోర్సు రాసినటువంటి వాళ్ళేదండి. రాసినటువంటి నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత దీన్ని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో చేంజ్ చేయాలని అనుకుంటారు. ఎక్కడ చేంజ్ చేయొద్దండి, కేవలం ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నేను చూసేటువంటి పద్ధతులు కూడా నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తున్నాను. సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి అది న్యూమరాలజీలో ఖచ్చితంగా ఉంటుంది. కర్కాటక రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, మిథున రాశి, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఎక్కువగా ఖర్చులు అయిపోతూ, అప్పుల పాలవుతూ, ఎప్పుడు దినదినం నష్టపోతూనే ఉంటుంటారు. దానికి ఏంటంటే మెయిన్గా
180 degrees పైన, అంటే ఆ పైన 270 పైన ఉన్నటువంటి వారు ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా ఉంటారు. దానికంటే డౌన్ఫాల్లో ఉన్నటువంటి మాత్రం ఈ 4 రాసులు మాత్రం ఎప్పుడు అయోమయంలో అప్పులో ఊవిలో ఇరుక్కొని ఇబ్బంది పడుతూనే ఉంటారండి. కాబట్టి వీలైతే ఒకసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి, ఆర్థికంగా నిలదొక్కుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.